మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాక్లూర్ రామమందిర ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా 2 రోజుల నుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుపుకున్న పరిస్థితి ఉంది. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా హంపి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామి గారి చేతుల మీదుగా రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన రేపు జరగబోతుంది. మాక్లూర్ రామమందిర ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా వీడీసీ సభ్యులు ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా గుడిని నిర్మించుకొని ఈరోజు రామమందిర ప్రతిష్టాపనకి సంబంధించిన రోజు రానే వచ్చేసిందని చెప్పేసి ఇప్పటికే చెప్తా ఉన్నారు. మనతో రామాలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. చెప్పండి, రామాలయానికి సంబంధించి గుడిని నిర్మించుకున్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? గ్రామంలో చాలా అంగరంగ వైభవంగా ఈ 2 రోజుల నుంచి కూడా చాలా సంబరాలు చేసుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? జై శ్రీరామ్ అందరికీ. మాకు గత 12 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరబోతున్నది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. గ్రామస్తులందరూ కలిసికట్టుగా తలా ఇంటింటికి డబ్బులు జమ చేసుకుంటాము, ఇది చేసినాము. దీనికి ఇంకా కొందరు ప్రముఖుల సహకారం కూడా బాగా ఉంది. వాళ్ళ సహకారంతో మేము ఇది చేసుకున్నాం. ఈరోజు మా గ్రామంలో రామాలయం లేదు అనేది లేకుండా అయిపోయింది. 30 సంవత్సరాల నుంచి మేము అనుకున్నాం, మేము రామాలయం నిర్మించుకుందామని. అది అట్లనే కలగా ఉండే. గత 12 సంవత్సరాల క్రితము శంకుస్థాపన చేసుకొని ఇప్పటిదాకా ఇది చేసినాము. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో ఆగిపోయినండి. దాన్ని మన బిగాల గణేష్ గుప్తా గారు వాళ్ళు చేపట్టి వాళ్ళ నాన్న దీని ప్రకారంగా ఇది చేసి దాన్ని పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికీ కంప్లీట్ అయింది. దానికి చాలా సంతోషంగా ఉంది. అంటే రామమందిర ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఒక సంఘటన కూడా మా దృష్టికి వచ్చింది. ఏదైతే ఒక మురికి కాలువ పక్కన విగ్రహాలు దొరికినాయి అని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది, అసలు ఏం కనిపించింది, అసలు రాతి విగ్రహాల పురాతన కాలం నాటి విగ్రహాలు ఏమైనా బయటపడ్డాయా? జై శ్రీరామ్. అయితే ఇప్పుడు ఈ రామాలయం నిర్మించిన స్థలంలోనే ఇక్కడ పక్కకు దామర చెరువు కట్ట ఉన్నది. అయితే దాన్ని మరమ్మతులు చేస్తూ ఉండగా అందులో కొన్ని రాతి విగ్రహాలు దొరికినాయి. వీటి మీద అక్షరాలు చూస్తే ఏదో పురాతనము అయినట్టున్నాయి. దాన్ని చూసి మేము అరే ఇక్కడ రామాలయం ఉండే అని అందరము గ్రామస్తులందరం కలిసికట్టుగా 12 సంవత్సరాల నాడు హంపి పీఠాధిపతిని తీసుకొచ్చి ఈ రామాలయాన్ని భూమి పూజ చేసుకున్నాము. కొద్దిగా పని నడిచిన తర్వాత కొద్దిగా ఆలస్యమయ్యి మళ్ళీ తర్వాత గ్రామస్తులందరూ మళ్ళీ గణేష్ గుప్తా గారు, మాక్లూరు ప్రముఖులు పెద్దలు అందరూ సహకారంతో ఇప్పుడు 12 సంవత్సరాల కళ ఇప్పటికి నెరవేరిన దానికి అందరూ ఊరంతా తరలి వస్తున్నారు. నిన్న ఇవాళ రేపు దాని విగ్రహ ప్రతిష్టాపన ఉన్నది. రేపు కూడా హంపి పీఠాధిపతి వస్తున్నాడు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పక్క గ్రామాలలో వేరే దగ్గర రామాలయం ఉండే, మా దగ్గర లేదనే ఒక కోరిక తీరిపోయింది ఈరోజు. మరి ఒకటి ఏంటంటే మొన్న అక్కడ అయోధ్యలో రామాలయం అయిన నుంచి మాకు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చేసింది. మనం కూడా మన రామాలయంని మన దగ్గర కూడా మన రాముని కూడా గుకుండా పెట్టుకుందామనే ఒక సంకల్పంతో గ్రామస్తులందరూ కలిసి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఆలయాన్ని నిర్మించుకున్నారు, కానీ దాదాపు 12 సంవత్సరాల నుంచి రామ మందిరానికి సంబంధించి విగ్రహ ప్రతిష్టాపన అయితే కాలేదు. కానీ ఈ ఇయర్లో మనకి రామమందిర నిర్మాణానికి సంబంధించి అయోధ్యలో కూడా ప్రాణ ప్రతిష్టాపన అయితే చేసిన పరిస్థితిలో భాగంగా మాక్లూరులో ఇదే ఇయర్లో రామాలయం కట్టడం అనేది ఎట్లా ఉంది అనే దానిపైన ఏమనుకుంటున్నారు? ఎంతో పురాతనమైన శిల్పాలు బయటపడడం జరిగింది. ఆ శిల్పాలు అక్కడొకటి ఇక్కడ మేము చూసిన తర్వాత ఇక్కడ కూడా బయటపడడం జరిగింది. ఆ బయటపడిన తర్వాత మేమందరం కలిసి కూర్చొని మేము ఏదైతే గ్రామ పెద్దలం ఉన్నామో అప్పుడు వాళ్ళందరం కలిసి కూర్చుండి చూసి అరే ఇక్కడ రామాలయం ఉండేది, ఇది మనకు ఒక ప్రతిష్టాత్మకమైన వ్యవహారం, దీన్ని ఎట్లయినా చేసి మనం సాధించుకుందామని చెప్పేసి మేమందరం ఒక ఏక చిత్తమై ఇప్పుడు గ్రామం కానీ గ్రామస్తులో ఉన్న ప్రజలందరూ కానీ ఇది అది అనకుండా ప్రతి కడప నుంచి కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించి ఈ రామాలయ పునరుద్ధరణ కోసం సహకారం అందించారు. ఇంకా కొంతమంది పుర ప్రముఖులు వారిచ్చిన చందాలు
అవి అన్నీ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ గంపి పీఠాధిపతి గారితో మేము చేయించుకోవడం జరిగిన తర్వాత విగ్రహాలు కూడా మేము తీసుకురావడం జరిగింది. పెద్ద మనుషులందరూ వెళ్ళినారు, కోయంబత్తూరు దాకా వెళ్ళినారు. అక్కడి నుంచి విగ్రహాలు కూడా తీసుకొని రావడం జరిగింది. విగ్రహాలు తీసుకొని వచ్చిన తర్వాత మరి మాకు ఏమైందో అది గ్రామం మీద మాకు అర్థం కాకుండా ఒక 10-12 సంవత్సరాలు రాముడికి ఎట్లా వనవాసం వచ్చిందో మా రాముడికి ఎట్లా వనవాసం వచ్చిందో అన్న బాధలో ఉండిపోయిన 10-12 ఎవ్వరు కూడా ముందుకు రాలే. అందరం కలిసి మళ్ళీ మా బిగాల గణేష్ గుప్తా గారిని ఇక వారి బాధలు ఉన్నా కానీ వారి దగ్గరికి వెళ్ళి మేమందరం కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేయగానే ఆయన స్పందించినారు. మా తండ్రి గారి కోరిక కూడా ఇదే ఉండే, ఆయన చివరి కోరిక ఐసీయూలో ఉన్నప్పుడు మాకు చెప్పినారు, ఈ రామాలయాన్ని బాబులు ఇద్దరు మీరు అన్నదమ్ములు కలిసి ఖచ్చితంగా పునరుద్ధరించాలని చెప్పేస్తే 10-12 సంవత్సరాల తర్వాత ఆయన స్వయంగా ఇప్పుడు రామాలయం అప్పుడే 10 లక్షలు ప్రకటించినారు వాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఖర్చు సుమారు 35 నుంచి 40 లక్షల రూపాయల ఖర్చు జరుగుతున్నది రేపటి వరకు. రేపు అంటే ప్రతిష్టాపన జరిగేంత వరకు ఆ ఖర్చంతా ఆయననే భరించి ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద మోపి తర్వాత మా ప్రజలందరి మా గ్రామ కమిటీ, రామాలయ కమిటీ వారు, వీడీసీ కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులందరి యొక్క సహకారం తీసుకొని ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవ్వరు కూడా 10-12 సంవత్సరాలు ముందుకు రాలే, ఇచ్చినారు కానీ ముందుకు రాలేదు. కాబట్టి ఈ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సుమన్ టీవీ ద్వారా ఎంతమంది అయితే ప్రేక్షకులు చూస్తున్నారో వారందరూ కూడా ఆహ్వానితులే. తప్పకుండా వారందరూ మా రామాలయ దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆలయానికి సంబంధించి చాలా బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం అయితే చేయించుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు శిల్పులు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? జై శ్రీరామ్. మాక్లూరు మా గ్రామం. గత 12 ఏళ్ల కింద కొన్ని ఇక్కడ పాత రాతి విగ్రహాలు కానీ శిథిల వ్యవస్థలో ఉండే మా పూర్వీకులు చూసి ఇక్కడ రామాలయం ఉండేది అని మాకు చెప్పడం జరిగింది. దాన్ని ఉన్నపనంగా మా గ్రామ పెద్దలను అందరి సహకారంతో ఇక్కడ రామాలయం నిర్మిద్దామని చెప్పి 12 ఏళ్ల కిందనే మాకు సంకల్పం ఉండే. అందరి సబ్బండ వర్గాలు గడప గడపకు తల వాళ్ళకు తోచిన చందా ఇస్తూ ఈ రామాలయాన్ని 12 సంవత్సరాలుగా అంచెలంచెలుగా మినిమం 1,50,00,000 అంచనా సుమారుగా మేము తీసుకుంటే అంచనా 1,50,00,000తోని ఇలా మేము మాకు ఎమ్మెల్యేలు, పాత మాజీ ఎమ్మెల్యేలు కానీ మాకు ఉన్న మా మాక్లూరుకు సంబంధించిన ప్రముఖులు, పారిశ్రామికులు, హైదరాబాద్లో స్థిరత్వం ఉన్నోళ్ళు వాళ్ళందరూ కూడా కొద్దిగా సహాయాన్ని అందించారు పెద్ద ఎత్తున. వాళ్ళ సహాయము అట్టనే మా గ్రామస్తుల వీడీసీ 10 సంవత్సరాల నుంచి కూడా వీడీసీ వాళ్ళంతూ కృషి కూడా చందా రూపంలో మాకు ఇస్తూ అట్టనే మా రామాలయం కమిటీ వాళ్ళను ఎప్పటికప్పుడు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ పెద్ద మనిషి వచ్చినా మేము సంప్రదించుతుంటిమి. అయ్యా మా రామాలయం కొద్దిగా నడుస్తుంది, ఏమన్నా మీరు చూడాలంటే అట్లనే పెద్ద మొత్తంలో గణేష్ గుప్తా గారు మాకు చేదోడు ఆదోడు ఇచ్చి మధ్యలో కొద్దిగా జాప్యం జరిగింది డబ్బుల విషయంలో. అన్నగారు వచ్చి ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, మాజీ ఎమ్మెల్యే గారు, సరే అది ఏదైతే ఉందో అదంతా నేను చూస్తానులే అని చెప్తే మొన్నటికి మొన్న ఇప్పుడు ఈ కార్యక్రమాలు ప్రతిష్టాపన, ఈ భోజనాలు, ఈ కార్యక్రమాలకు ఒక 40 లక్షల రూపాయలు ఆయన వెచ్చించి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. దీనికి మా గ్రామస్తులు ఇంటింటి ప్రతి చిన్న పిల్ల భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో పండగ వాతావరణాన్ని కనబడుతున్నారు. మన ఇంట్లోనే పండగ జరిగితే ఎంత ఆనందం ఉంటుందో, మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత జనాలు వచ్చి తండోపతండాలుగా ఇలా రామాలయానికి అందరు వచ్చి నమస్కారం చేసి పోతున్నారు. జై శ్రీరామ్. లో చూసుకుంటే చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు బిగల గణేష్ గుప్తా. ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి గ్రామంలో జన్మించడము, చాలా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన గురించి మీరు? అది మా మాక్లూరు అదృష్టము. అంటే మాకు గతంలో కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఎమ్మెల్యే ఇద్దరు మాకు ఉండ్రి. అయితే మేము అనుకుంటుంటే మాకు ఒక్క ఊరికి 2 ముద్దు బిడ్డలు ఉన్నారు అని. మా మాక్లూరులో ఈ ఎమ్మెల్యే ఉండడము మాకు చాలా అదృష్టము. మాకు ఇప్పుడు స్కూల్ కానీ, ఈ రోడ్డు కానీ, శ్మశాన వాటిక కానీ, ఇప్పుడు రోడ్డు మీద పండరంగం గుడి కానీ, ఇప్పుడు ఈ రామాలయం కానీ, రేపు ఇంకా ఏదన్నా భవిష్యత్తులో కూడా పోతే కాదనకుండా సహాయం చేసే గుణము ఉన్న వ్యక్తి. మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. రాబోయే కాలంలో కూడా
ఆ ఎమ్మెల్యేతోని మాకు ఎన్నో పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తీసుకొని మేము మాక్లూరుని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము. ఆలయానికి సంబంధించి చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. ఆలయం నిర్మించడానికి ఎక్కడి నుంచి వచ్చారు అసలు? జై శ్రీరామ్. ఆలయాన్ని నిర్మించడానికి మద్రాసుకి చెన్నైకి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళేమో చెన్నైకి వెళ్ళి అంటే అంతా మేస్త్రీలు వాళ్ళంతా అక్కడోళ్ళే, ఇక్కడ వాళ్ళు లేరు. మన తెలంగాణ నుంచి ఎవరు రాలేరు, మొత్తం అక్కడోళ్ళే వచ్చిండ్రు. మన దేవాదాయ కమిటీ వాళ్ళ సహకారంతో వాళ్ళు అచ్చుడు కానీ చేసుడు కానీ అక్కడ ఇంజనీర్స్ అక్కడనే వచ్చిండు. అతని వాళ్ళ మన ఊరు సహకారంతో మన గ్రామ కమిటీ కానీ మన దేవాదాయ కమిటీ కానీ పెద్దలు గణేష్ అన్న కానీ ఇప్పుడు మన పెద్దల సహకారం కొన్ని అందరు చెందాలి, వాళ్ళందరూ ఇచ్చిన కొద్దీ వాళ్ళకి సహకారం చేసుకుంటా వాళ్ళు చెన్నైకి వెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళు కంప్లీట్ చేశారు. ఇవాళ కూడా కొంచెం అంతా అది శిఖరం కోసం చేసేదంటే అక్కడ నుంచి వచ్చి చేశారు. ఇవాళ మేస్త్రి పని బేల్దార్ పని.